హలో హాయ్ ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ఎగ్ ఫ్రైకి మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత తీసుకున్న ఉల్లిపాయలను పొట్టు తీసి గిన్నెలో నీళ్లు పోసి బాగా కడగండి. శుభ్రంగా కడిగి ఉల్లిపాయలను తర్వాత కడిగిన ఉల్లిపాయలను కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత బాండీలో నూనె పోసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లోకి వేసిన తర్వాత ఉల్లిపాయలను ఒకసారి గరిటెతో తిప్పండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చూడండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, సాల్ట్ పసుపు వేసి ఒకసారి కలపండి. మనకి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి ఆనియన్స్లోకి వేయండి. చూశారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్లను పగలగొట్టి వేయండి. ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాత వాటిని తిప్పేసుకోండి. చూశారు కదా, ఎగ్స్ ఒకవైపు ఉడికాయి కదా, వేసిన తర్వాత మరోవైపు తిప్పుకోండి. ఎగ్ బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చూశారు కదా, ఎగ్స్ ఉడికిపోయాయి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఆ తర్వాత లాస్ట్లో కారం వేసి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని మనకి రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి
ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత కారం వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ ఫ్రై నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి, చూస్తూ ఉండండి.